అనగనగా ఒక పెద్ద అడవిలో ఎన్నో రకాల పక్షులు జంతువులు కలిసి జీవిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక గుంటనక్క ఉండేది. అది చాలా తెలివైనది కాని కొంచెం అల్లరి కూడా చేసేది. దానికొకరోజు అడవిలో భలే ఆకలిగా అయింది. అది ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద పండ్లతో నిండిన బుట్ట కనిపించింది. కాని ఆ బుట్ట దగ్గర ఒక రైతు కూర్చొని ఉన్నాడు. గుంటనక్కకు వెంటనే ఒక ప్లాన్ వచ్చింది. అది దూరం నుంచి ఇలా అరుస్తుంది, అయ్యో, సింహం వస్తోంది, పరుగెత్తండి పరుగెత్తండి అని గట్టిగా కేకవేసింది. రైతు భయపడి అక్కడ్నుంచి పరుగెత్తి వెళ్ళిపోయాడు. గుంటనక్క నవ్వుకుంటూ వచ్చి బుట్టలోని పండు తినడం మొదలుపెట్టింది. కాని కొంతసేపటికి నిజంగానే ఒక సింహం అక్కడికి వచ్చింది. గుంటనక్క భయపడి ఎక్కడికో పారిపోయింది. అయితే ఆ నక్కకు ఇతర జంతువులను మోసం చేయటం కూడా అలవాటు. ఒకరోజు నక్క ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా చెట్టుపైన కోతి జామపండు తింటోంది. అప్పుడు గుంటనక్క ఇలా తన మనసులో అనుకుంటుంది, ఆ కోతి తినే జామపండు నాకెలా దొరుకుతుంది? ఒక పని చేస్తా అననుకుని ఆ నక్క కోతితో ఇలా అంటుంది. అయ్యో కోతి, చెట్టు మీద పాముంది, జాగ్రత్త. నక్క మాటలకు కోతి భయపడి జామపండుని వదిలేసి పారిపోయింది. నక్క నవ్వుతూ జామపండు తినేసింది. రోజు గుంటనక్క అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఎలుగుబంటి చెట్టు దగ్గర తేనె తీసుకుంటోంది. తేనె చాలా తీయగా రుచిగా కనిపించింది. అప్పుడు గుంటనక్క తన మనసులో ఇలా అనుకుంది, ఈ తేనె నాకు ఎలా దొరుకుతుంది? నా దగ్గర ఒక ఉపాయముంది. అది వెంటనే ఒక ప్లాన్ వేసింది. గుంటనక్క ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది, అయ్యో ఎలుగుబంటి, దగ్గర్లో వేటగాళ్ళొస్తున్నారు, నిన్ను పట్టుకుంటారు. ఇప్పుడెలా? ఎలుగుబంటి భయపడి వెంటనే అక్కడ్నుంచి పారిపోయింది. గుంటనక్క ఆనందంగా నవ్వుతూ చెట్టెక్కి తేనె తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి కొన్ని తేనెటీగలు ఆ తెనె బుట్టనుంచి కోపంగా వచ్చాయి. గుంటనక్క తేనె తినడం చూసి అవి దానిమీద దాడి చేశాయి. గుంటనక్క భయంతో పరుగులు తీసింది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టుమీద ఒక చిన్న పక్షి గూడు కట్టుకుంటుంది. అప్పుడు గుంటనక్క కింద నుండి చూసింది. అప్పుడా గుంటనక్క సరదాగా ఇలా అంటుంది, ఓ పక్షి, గాలి తుఫానొస్తోంది, నీ గూడు పడిపోతుంది, జాగ్రత్త. పక్షి భయపడి గూడు వదిలి వెళ్ళింది. నక్క చూసి నవ్వింది. కాని ఆ గూడు నిజంగా గాలికి కూలిపోయింది. ఆ పక్షి తిరిగి వచ్చి ఏడవడం చూసి గుంటనక్కకి కొంచెం బాధవేసింది. గుంటనక్క అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు గుంటనక్క ఒక జింకను చూసింది. జింక దగ్గర మంచి గడ్డి ఉంది. ఆ గడ్డిని చూడగానే నక్క ఇలా అనుకుంటుంది, ఆహా, ఆ జింక వద్ద ఉన్న గడ్డి ఎంత బావుంది! ఎలాగైనా సరే ఆ గడ్డి తినాలి. మరి ఇప్పుడేం చెయ్యాలి? ఒక పని చేస్తా. అలా ఏదో ఆలోచించి ఆ తరువాత గుంటనక్క జింకతో ఇలా అంటుంది, ఓ జింక, అక్కడ ఒక పెద్ద వేటగాడు వస్తున్నాడు, పారిపో పారిపో, లేదంటే ఆ వేటగాడు నీపై బాణం వేస్తాడు. నక్క మాటలు విన్న జింక భయపడి పరుగెత్తింది. గుంటనక్క ఆ గడ్డిని తిని సంతోషించింది. గుంటనక్క అడవిలో ఒక వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నక్క ఒక తాబేలును చూసింది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తోంది. అప్పుడు గుంటనక్క నవ్వుతూ ఇలా అంటుంది, నువ్విలా నడిస్తే ఎప్పటికీ గమ్యానికి చేరవు. అప్పుడు తాబేలు శాంతంగా చెప్పింది, నిజాయితీగా నెమ్మదిగా వెళ్ళినా సరే గమ్యం చేరతాను. కాని మోసం చేసేవాళ్లు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్పి తాబేలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని గుంటనక్క ఆ తాబేలు చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. అడవంతా తడిసిపోయింది. గుంటనక్కకు దాచుకునే చోటు లేకపోయింది. అది కోతి దగ్గరకు వెళ్ళింది. కోతి, నన్ను చెట్టుపైకి తీసుకెళ్తావా? వర్షం వల్ల నాకు దాచుకునే చోటు దొరకలేదు. అప్పుడు కోతి కోపంగా నువ్వే నన్ను మోసం చేశావు కదా, ఇక నీకు సహాయం చెయ్యను అని కోతి చెప్పింది. అప్పుడు గుంటనక్క బాధపడింది. సహాయం కోసం వెతుకుతూ గుంటనక్క జింక దగ్గరకు వెళ్ళింది. జింక,
నాకు దాచుకునే చోటు చూపించు. అప్పుడు జింక ఇలా చెప్పింది. నువ్వు నన్ను భయపెట్టావు. ఇప్పుడు నేను నీకెందుకు సహాయం చేయాలి? గుంటనక్క బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. గుంటనక్క ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళినా ఎవరూ సహాయం చేయలేదు. చివరికి ఒంటరిగా నక్క అడవిలో తడుస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఒక పులి అడవిలోకి వచ్చింది. గుంటనక్క భయంతో వణికింది. ఇప్పుడది నిజంగా అరుస్తూ, పులి వచ్చింది, రక్షించండి! పులి వచ్చింది, రక్షించండి! రక్షించండి! ఎవరైనా ఉన్నారా? కాని జంతువులిలా అనుకున్నాయి. ఇది మళ్ళీ అబద్ధమే చెప్తోంది. దీని మాటలు మనం నమ్మకూడదు అననుకుని ఎవరూ కూడా గుంటనక్క మాటలు నమ్మలేదు. గుంటనక్క ఒక గుహలో దాక్కుని కష్టం మీద తప్పించుకుంది. ఆ రోజు అది చాలా బాధపడింది. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పడం వల్లే ఎవ్వరూ నన్ను నమ్మలేదు. అననుకుని గుంటనక్క అర్థం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒకచోట మంటలు మొదలయ్యాయి. గుంటనక్క అది చూసి వెంటనే ఇతర జంతువులకు చెప్పడానికి పరుగెత్తింది. గుంటనక్క పరుగెత్తుతూ వచ్చి మిగతా జంతువులతో ఇలా అంటుంది. అడవిలో మంటలంటుకున్నాయి, త్వరగా బయటకు రండి. వెంటనే మనం ఇక్కడ్నుంచి బయటపడాలి. మొదట జంతువులు నమ్మలేదు. కాని మంటలు దగ్గర పడుతున్నాయి అది చూసి భయపడ్డాయి. గుంటనక్క ముందుండి దారి చూపించింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్పుడు జంతువులన్నీ గుంటనక్కతో ఇలా అంటాయి. మమ్మల్ని క్షమించు గుంటనక్క. నీ మాటలు విని మేము అబద్ధం అనుకుని నువ్వు చెప్పింది నమ్మలేదు. జింక, దానికి క్షమాపణలు ఎందుకు చెప్పు? నిజంగా నువ్వు సమయానికి రాకపోయుంటే మేము ప్రమాదంలో చిక్కుకుపోయేవాళ్లం. నువ్వు నిజంగా మమ్మల్ని రక్షించావు. నీకు చాలా ధన్యవాదాలు. అప్పుడు గుంటనక్క ఇలా అంటుంది. కోతి, నువ్వు కూడానా? నాకు మీరందరూ ధన్యవాదాలు ఎందుకు చెప్పడం? మనమంతా స్నేహితులం. ఒకరికొకరు సాయం చేసుకోవటం మన జీవిత ధర్మం. దీనికి ధన్యవాదాలు అవసరం లేదు. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ తర్వాత గుంటనక్క పూర్తిగా మారిపోయింది. పక్షి కోసం కొత్త గూడు కట్టడంలో సహాయం చేసింది. జింకకు నీటి దగ్గరకు దారి చూపించింది. కోతికి పండ్లు సేకరించడంలో సహాయం చేసింది. అలాగే ఎలుగుబంటికి తేనె తెచ్చిచ్చింది. అందరూ గుంటనక్కను చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తర్వాత జంతువులు గుంటనక్కను మళ్లీ నమ్మడం ప్రారంభించాయి. తాబేలు నవ్వుతూ ఇలా చెప్పింది. ఇప్పుడు నువ్వు నిజంగా గమ్యం చేరుతున్నావు. అప్పుడు గుంటనక్క నవ్వుతుంది. అడవిలో మళ్లీ శాంతి నెలకొంది. అందరూ కలిసిమెలిసి జీవించారు. గుంటనక్క ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నిజాయితీ కోల్పోతే విశ్వాసం కోల్పోతాం. మంచి పనులు చేస్తే మనల్ని అందరూ మళ్లీ నమ్ముతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.